కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడులో కేంద్ర బృందం పర్యటించింది. మోంతా తుపాను వల్ల దెబ్బతిన్న వరి పంట పొలాల్ని పరిశీలించింది. పంట నష్టం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు కేంద్ర బృందం సభ్యులు. మరోవైపు కేంద్ర బృందానికి వినతి పత్రం ఇచ్చారు రైతు సంఘాల నాయకులు. 5 ఎకరాలకు మాత్రమే పరిహారం ఇస్తామంటున్నారని కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. నష్టపోయిన రైతులకు పూర్తి పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు. కౌలు రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. విపత్కర సమయాల్లో రైతుల్ని కాపాడేది, కొద్ది గొప్ప సహాయం చేసేది పంటల బీమా పథకం. ఇవాళ ఉన్నటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం, అది ఇన్సూరెన్స్ ప్రైవేట్ కంపెనీలకి కనక వర్షం కురిపిస్తాను తప్ప నష్టపోయిన రైతులకి చాలా నామమాత్రమైనటువంటి సహాయం మాత్రమే వస్తూ ఉంది. ఆ పరిస్థితులలో మనకి భారతదేశంలో 10 హెక్టార్ల లోపు రైతులందరూ కూడా రిసోర్స్ పూర్ ఫార్మర్స్ అని చెప్పి లోగడ ఎప్పుడోనే భారత ప్రభుత్వం WTO తెలియపరిచి ఉంది. ఈ 10 హెక్టార్ల లోపు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ కానీ, పంటల బీమా పథకంలో ప్రీమియం కానీ, నేరుగా ప్రత్యక్ష నగదు బదిలీ కానీ, ఇటువంటివన్నీ కూడా ఎంత ఇచ్చినా కూడా దానికి ఒక పరిమితి అంటూ లేదు. గ్రీన్ బాక్స్ సబ్సిడీల కింద తప్పనిసరిగా ఆ సహాయం చేయాలి. ఆ విధంగా మీరు కేంద్ర ప్రభుత్వానికి కూడా రికమెండ్ చేయండి అని చెప్పి మేము కోరటం జరిగింది.